రాజధాని అమరావతికి ఉన్న అడ్డంకులను తొలగిస్తూ విభజన చట్టంలోని సెక్షన్ల సవరణ చేయాలని కోరుతూ ఏపీ అసెంబ్లీ ప్రత్యేక సమావేశంలో తీర్మానిస్తూ కేంద్రానికి పంపడంపై మంత్రి సబిత హర్షం వ్యక్తం చేశారు. ఇక అమరావతిపై వైసీపీ నేతలు కారుకూతలు కూశారన్నారని మండిపడ్డారు. 151 నుంచి 11కి పడిపోయిన వైసీపీ నేతల్లో మార్పు రాలేదంటున్న మంత్రి సబితతో మా కరెస్పాండెంట్ సత్య ఫేస్ టు ఫేస్ ఇప్పుడు చూద్దాం. రాజధాని అమరావతి కోసం రైతులు 1631 రోజులు ఎడతెరిపి లేని పోరాటం చేశారు. ఎట్టకేలకు ఆ పోరాటం ఫలించినట్టయింది. రాజధాని అమరావతి శాశ్వత రాజధానిగా నెలకొల్పే తీర్మానానికి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఓకే చెప్పింది. ప్రస్తుతం దీనిపై మనతో మాట్లాడేందుకు మంత్రి సవిత గారు ఉన్నారు. మేడం, రైతుల త్యాగం ఫలించింది. కూటమి ప్రభుత్వం మరొకసారి అమరావతిని శాశ్వత రాజధానిగా నిలిపే ప్రయత్నం అయితే చేసింది. ఏం చెప్తారు మేడం? అసెంబ్లీలోనే తీర్మానం చేసి పంపించాం. ఎందుకంటే మరి 14-19లో ఏదైతే కొత్త రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత నవ్యాంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రి మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు కూర్చోవడానికి కుర్చీ లేదు, ఆఫీసులు లేవు, కారులో కాదు బస్సులో కూర్చొని కూడా చంద్రబాబు నాయుడు గారు పరిపాలన చేశారు. మరి అంత పెద్ద విజనరీ లీడర్, మరి రాష్ట్ర 5 కోట్ల ప్రజలకు భావితరాల భవిష్యత్తుకు ఒక రాజధాని ఉండాలి, ప్రపంచంలోనే అతిపెద్ద రాజధాని, అతి మంచి సుందరమైన రాజధానిగా ఏర్పాటు చేయాలని మరి ఏదైతే విజనరీ లీడర్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు మరి అందరూ కుల పెద్దలతోనూ, అదేవిధంగా ప్రాంతాల వైజ్గా, మతాల వైజ్గా, మరి మేధావులతోనూ, మహిళలతోనూ, యువతతోనూ, ప్రతి ప్రాంతంతోనూ మరి పరిశీలించి ఈ ప్రాంతం సరైన ప్రాంతము అని చెప్పి మరి ఏదైతే అమరావతి మన రాజధాని అని చెప్పి నిర్ణయించిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి మాట మేరకు మరి 33,000 ఎకరాలు మరి ఒక్క రూపాయి కూడా లేకుండా ల్యాండ్ పూలింగ్ చేసిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. మరి ఒక్క ఛాన్స్ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లోకి వెళ్ళారు. అదే ప్రతిపక్ష నేతగా జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో ఉన్నారు. ఆ రోజు నేను స్వాగతిస్తున్నాను, ఇప్పుడే మంది ఇచ్చే కొత్త రాష్ట్రంగా ఏర్పడింది, మనకు రాజధాని అవసరం, ఇదే అమరావతి రాజధాని, నేను కూడా ఒప్పుకుంటున్నాను, నేనే ఇంకా చంద్రబాబు నాయుడు గారికి ఇల్లు లేదు కానీ నేనైతే పెద్ద ప్యాలెస్ కట్టుకున్నాను అని వాళ్ళ నాయకులు ఆయన ఎన్నికల సమయంలో కూడా రాజధాని అమరావతి అని చెప్పారు. మరి కుర్చీలో కూర్చున్న తర్వాత ఈ అమరావతిని భ్రష్టు పట్టించారు, అమరావతి రైతులను అవమానపరిచారు, ఈ రాష్ట్ర భవిష్యత్తుని సర్వనాశనం చేశారు. ఒక పక్క నాడు ఎస్ అంటూ అసెంబ్లీలో చెప్పిన ఆయన అధికారంలోకి వచ్చాక రైతులు ఎందుకని ఇబ్బందులు పెట్టారంటారు? తమ నాయకులతో ఇష్టానుసారంగా ఎందుకు మాట్లాడించారు? వాళ్ళ నైజమేలండి, వాళ్ళకి అభివృద్ధి చేయడం ఇష్టం ఉండదు, దోచుకోవడం, దాచుకోవడం. మరి అమరావతిని తీసి ఇంకో రాజధాని చేస్తే అక్కడ దోచుకోవచ్చు అని ఆలోచనే తప్ప వాళ్ళకి క్లారిటీ లేదు. ఒక పక్క వాళ్ళ స్పీకర్ ఏమి చెప్తారు, దీన్ని ఎడారి ఇది అన్నారు, ఒక ఆయనేమో శ్మశానం అన్నారు, ఇంకొక ఆయనేమో మరి వేశ్యల అమరావతి అన్నారు, ఇంకొక ఆయనేమో నోటుకొచ్చింది మాట్లాడారు. ఆ రోజు అసెంబ్లీ సాక్షిగా ఒప్పుకున్నారు. వాళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ విధంగా మహిళల్ని ఏ విధంగా అసభ్యకరంగా మాట్లాడారో, రైతులను ఏ విధంగా అసభ్యకరంగా మాట్లాడారో మనమంతా చూసాం. అమరావతిని శాశ్వత రాజధానిగా ప్రకటించబోతుంది. రైతులకు ఎన్నాళ్ళు పోరాటం చేసిన రైతులకు ఎలాంటి భరోసా ఇస్తారు? ఇదే ఒక పెద్ద జస్టిస్ అండి వాళ్ళకి ఈరోజు. ఎందుకంటే భయభ్రాంతులు, ఎందుకంటే ఏం జరుగుతుందో ఏమో ప్రజలు కూడా క్లారిటీగా ఉన్నారు. ఇంకా పెట్టుబడులదారులు కావచ్చు, అమరావతి రైతులు కావచ్చు, ఈరోజు నిజంగానే చంద్రబాబు నాయుడుకి అందరూ పాలాభిషేకం చేయడానికి కూడా సిద్ధమయ్యారు. రాజధాని రైతులకు నేడు నిజమైన న్యాయం జరిగిందని మంత్రి సవిత గారు అంటున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ కిషోర్తో సత్య, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.